3 సెంటర్లా ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 సెంటర్లకి 21ఏనా? హలో, ఇంతమంది చూస్తే భయపడతాన్నాయా పిల్లలు? ఇది ఏదో ఆమ్ తిన్నావా? ఆమ్ తిన్నావా? ఆమ్ తిన్నావా? దా చాక్లెట్ ఇస్తారా? చాక్లెట్ ఇస్తా. దా కొంచెమే పెట్టారు. తగ్గిరా? అవును. ఓకే, ఇదరా. వెరీ గుడ్. హైఫై ఇక్కడ చూడు, చాక్లెట్ హైఫై అంటే కొట్టు. ఇప్పుడు మనకు 21 మందికి 3 సెంటర్ల కంటే 2 చేసి ఇంకొకటి ఎక్కడన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న కాడికి ఆడ మిడ్ చేస్తే 21 మందికే కదా. ఇప్పుడు నేను చెప్పేది ఒక 40 మంది అన్నా 35 మంది అన్నా ఉంటే 3 సెంటర్లు ఒక దగ్గర ఉంటే పర్లేదు. 21 మందికి 3 సెంటర్లు ఒక దగ్గర ఉంటే టోటల్ స్ట్రెంగ్త్ ఎంత? 3 సెంటర్లు కలిపి టోటల్ 12, 10, 32 మంది సార్. ఈ రోజు వచ్చినది 21 మంది. ఎంత రెంట్ అమ్మా ఇంటికి? అదే ఈ కొట్టివేతలు ఉండకూడదమ్మా. మీరు ముందు రాసి పెడతా ఉన్నారు, పెట్టకూడదు అట్లా. ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడే రాయండి. ఇక్కడ ఎగ్స్ లేవా వీళ్ళకు? ఇద్దరికి ఇచ్చారు. మరి ఇద్దరికి ఇచ్చారు. ఓకే, ఎంతమంది ఉన్నారు టేక్ హోమ్ రేషన్ పిల్లలు? 14 మంది పిల్లలా? ఇదే ఈ నెల ఇది 9, 10, 11, 12, 13. ముగ్గురు ఇద్దరా? ముగ్గురు ఇద్దరు. ఏంటమ్మా నెక్స్ట్? ఒకటే వంట చేస్తారా? ముగ్గురు కలిపి. సాంబారా? ఏందమ్మా? క్యారెట్ వేస్తే కొంచెం కర్రీలో స్వీట్ వస్తుంది. ఆడ బంగాళదుంప చేసారు, చాలా బాగుంది. ఏంటి పిల్లలకి ఏమైనా అవసరమేమో అడుగుతా ఉన్నారు. అది ముందు వచ్చారా ఈరోజు మీ పిల్లలు? ఇక్కడ ఉంది ఇదేనా? ఈ కాలం ఎందుకు ఇక్కడ పెట్టలేదు? స్థలం సరిపోకనా? ఓకే, ఇది బాగుంది ఇట్లా రాయడం. మామూలు అన్ని గ్రాములలో రాసి పెడతా ఉంటారు, సున్నాలు గంటలు టైం వేస్ట్. సరిపోయింది. అదే పిల్లలు వీళ్ళ 7-10 మంది. ఓకే, ఓకేమ్మా. బాగానే ఉంటుందండి ఇక్కడ? బాగానే చూసుకుంటారా టీచర్లు? వీళ్ళు వర్కర్లు బాలామృతం లేదా మీ దగ్గర అమ్మా? కొంతమంది ఇచ్చారే. ఓకే, ఓకేమ్మా. ఎంతమంది ఉన్నారమ్మా?
బాలింతలు బాలింతలు 22 సార్. 15 ఉన్నారే బాలింతలు. బాలింతలు సార్. ఈ మగపిల్లలు ఆడపిల్లలు సపరేట్ రాస్తున్నారు సార్. ఇది 14 ఇది సార్. ఇక్కడ ఓకే ఇక్కడ 7 సార్. 24 ఫిబ్రవరి నెల ఏమేమి అన్నీ ఇచ్చేసారా? ఇంకా కొంతమంది ఉన్నారు సార్ ఆడాడు. నలుగురేమో ఉన్నారు. సిడిపి అమ్మా. ఇప్పుడు మనకు ఈ పాలు అంటే ఒకటేసారి వస్తా ఉన్నాయి నెలలో. అవును సార్. అప్పుడు 2.5 లీటర్ ఇస్తా ఉన్నారు. దీని గురించి మేము మాట్లాడుతా ఉన్నాం. మీరు మొన్న వచ్చారు కదా, వచ్చారు సార్. అది ఓకే వదిలేయండి. ఈ ఎగ్స్ మటుకు మీరు థర్డ్ స్పెల్లో సెకండ్ స్పెల్లో థర్డ్ ఫ్రైడే ఇవ్వాలి. ఓకే సార్. ఇది అన్ని ఒకసారి ఇవ్వకూడదు. నేను చెప్పాను. మీకు ఏమైనా దూరం ఉన్నారా? దూరమే సార్. రోజా టవరు అక్కడ ముద్దునూరు రోడ్లో సాయిబాబా గుడి మీరు మీ పీడి గారికి, మీ పీడి గారి ద్వారా మీ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి సార్కు ఇవి రాపియండి అమ్మా. ఒకటేసారి ఇస్తాము. దూరం ఉన్నారు, అవి కష్టంగా దూరం ఉన్నారు, 2 సార్లు రావాలంటే రాలేకున్నారు అని చెప్పేసి కొంచెం రాయండి. అది మనకు 2 స్పెల్స్ ఇచ్చారు. 2.5 లీటర్ 2.5 లీటర్ 13+12 ఫస్ట్ ఫేజ్ లో కిట్లు ఏమంటే ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చారు. ఇది మన మ్యాండేటరీ. వీళ్ళు చెప్పేది కూడా రీజనే, కాదన్నంలే. దూరం ఉన్నారు, 2 సార్లు రావాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు అని. కానీ మనము గవర్నమెంట్ డిసైడ్ చేసింది థర్డ్ ఫ్రైడే ఇవ్వాలా అనేది, అది కదా. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా ఇవ్వడం వల్ల ఆ రూల్ బ్రేక్ అవుతా ఉంది. అది కొంచెం నేను అడుగుతాను. చూడండి, వెయిట్ తక్కువ ఉన్నాయి. ఎవరు ఆ కాంట్రాక్టర్ ఇందాక మాట్లాడినాను కదా, చూడండి 1580 ఉండాలి మనకు. వాళ్ళు వర్కర్లు, ఇప్పుడు మేము వాళ్ళని అడగలేమండి ఈ విషయాలు. వాళ్ళు ఆటోలో తెచ్చి దెబ్బ దించిపోతారు. ఈ బాబు సన్నగా ఉన్నాయంటే పొమ్మ ఏమిటి ఇచ్చుకోపోండి అంటారు. వీళ్ళ మాట కేర్ చేయరు, వర్కర్ల మాట కేర్ చేయరు వాళ్ళు. అది 54 గ్రాములు ఉంది, సన్నది పెట్టండి. ఆడికి 45 గ్రాములు. ఇప్పుడు 54 గ్రాములు ఒకరికి 35 గ్రాములు, ఇందాక 34 గ్రాములు వచ్చింది ఒక గుట్టు. అంత తక్కువ ఉంటే మరీ దారుణం అనమాట. ఉంటుంది 30, 47. నేను చెప్పేది అతనికి, మాకు 1580 ఉండాలయ్యా. గుడ్డు 45 నుంచి 55 మధ్యలో ఉండాలి. 45 నుంచి 50 మంది, 45 నుంచి 55 మధ్యలో. మరీ 40, 42, 43 లేకుంటే ఆ పక్కకు పోతే 57, 58, 60 అట్లా ఉండడం వల్ల పిల్లల హక్కు హరించినట్లు అనమాట. మనం ఒకరికి సన్నగుడ్డు, ఒకరికి లావు గుడ్డు అట్లా ఇవ్వలేమన్నమాట. ఇది కొంచెం నేను మాట్లాడతానమ్మా. లేదు, ఇక్కడ మేము మీ పీడి గారి తీసుకెళ్ళండి. మేము మీ హెచ్ఓడిలతో కూడా మాట్లాడతాం. ఎట్లా ఏంది ఇది పొజిషన్, ఏం చేద్దాం అనేది మాట్లాడదాం. ఇదే ఇంకో సెంటరా? ఇక్కడ ఉన్నారు కదా టీచర్, ఎంతమంది ఉన్నారు? 17. టోటల్ అంటే 6 నుంచి 3 నెలల 3 సంవత్సరాల పిల్లలు. సూపర్వైజర్ ఎవరు? కొంచెం రెక్టిఫై చేసుకోవాలి. సంతకం లేదు, డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. సంతకం లేదు, డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇవన్నీ కొంచెం ఈడ ఎక్స్ రాయలేదు, ఇచ్చారా లేదా, ఇవన్నీ మీరు సూపర్వైజింగ్ అంటే అదే. అన్నీ ఒకసారి ఇటు చూస్తే మనకు అర్థమైపోతుంది. చూడండి, సింపుల్ అనమాట. తీసుకున్నారా లేదా, ఇప్పుడు రాసినావు సృజిప్రియ ఇచ్చినట్టు రాసినావు, సంతకాలు లేవు. నేను అదే చెప్పేది, వాళ్ళని పిలిపించి సంతకాలు పెట్టించుకోండి అట్లా అనమాట. అది కానీ లేకుంటే కానీ సంతకాలు పెట్టి ఇక్కడ ఖాళీ ఉండకూడదు. ఖాళీ ఉంటే కానీ ఒక బ్లాంక్ పెట్టి ఇదో ఇట్లా, ఇది గుడ్ ఈలే వీళ్ళకు అయిపోయింది. ఇక్కడ ఇవ్వలే, మనం మిల్క్ ఇవ్వలే, గుడ్లు మాత్రం ఇచ్చినాం. ఆ రోజు గుడ్లు ఉండో లేకనో ఇవ్వము అట్లా అనమాట. ఏదైనా కానీ అట్లా బ్లాంక్ పెట్టండి. ఇవ్వలేదంటే టోటల్ బ్లాంక్ ఉండకూడదు, అట్లీస్ట్ ఫిల్ ది బ్లాంక్ అన్నా ఉండాలి. చూడండి, నేను సింపుల్గా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇది చూడండి, ఇది ఇచ్చారు, సంతకం లేదు, ఇది ఇవ్వలేదు, సంతకం లేదు, గుడ్, నో ప్రాబ్లం. అట్లా ఇవన్నీ కొంచెం చూసుకోండి అమ్మా. మీ స్లీపింగ్ అవర్లో కొంచెం చూడండి. మీ సెంటర్ బాగుంది, స్ట్రెంగ్త్ బాగుంది. పిల్లలు కొంచెం బాగా చెప్పండి. పిల్లలకు మంచి మనం చదువు నేర్పిస్తేనే రేపు మీ పిల్లలు వస్తారు బాగా, లేకుంటే రారు.
పిల్లలు బాగా వస్తారు సార్. ఇబ్బంది పడతారు మీరు అట్లా చెప్తున్నారు. కొంచెం చిన్న చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ రైమ్స్ అవన్నీ కొంచెం పిల్లలకు వొకాబులరీ నోరు మాట్లాడే విధానము గట్టిగా కొంచెం కేకలేయడం అరసడము ఇట్లా కొన్ని నేర్చుకుంటేనే రేపు మన సెంటర్లకు పిల్లలు వస్తారు బాగా. లేదా పిల్లలు రారు, ఫెయిల్ అవుతుంది సెంటర్. అట్లా జాగ్రత్త. నువ్వు బాగా చేస్తావు, బాగా చేస్తావు, బాగా చేయి. నీ సెంటర్లో 24 మంది పిల్లలు ఉన్నారు, సంతోషం. మాకు 5-6 మంది సెంటర్లు ఉంటే ఇబ్బంది. ఓకే.